చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమికురాలి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. పెళ్లికి నిరాకరించడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతురాలిది విజయనగరం జిల్లా నుంచి వాళ్ళు వలస వచ్చారు. 25 సంవత్సరాల క్రితం వాళ్ళు హైదరాబాద్కి వలస వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నిందితుడు ప్రవీణ్ మెదక్ జిల్లా వాసి. ప్రేమోన్మాదం పేట్రేగిపోయింది. మళ్ళీ ప్రేమ కత్తి గొంతు కోసింది. ప్రేమించిన వాడే కాలయముడిగా మారాడు. ఇంట్లోకి దూరి కత్తితో గొంతు కోసి ప్రియురాల్ని అత్యంత కిరాతకంగా ఓ ఉన్మాది చంపేశాడు. వద్దన్నా వినలేదు, కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు. పెళ్లి వాయిదా వేస్తుందనే కోపం, ఆక్రోశంతో అతడు రగిలిపోయి రక్త చరిత్ర రాసిన పరిస్థితి. అనంతరం ప్రేయసిని చంపేసిన కత్తితోనే తాను కూడా గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పిఎస్ పరిధిలో జరిగిన ఈ దారుణం ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేసింది. హత్యకు గురైన యువతి పేరు రమ్య. చందానగర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె చంపేసిన నిందితుడి పేరు ప్రవీణ్. మెదక్ జిల్లా వాసి, బీటెక్ కంప్లీట్ చేశాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీళ్ళకి 3 ఏళ్ల కిందటే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందామని చెప్పి ప్రవీణ్ రమ్యను కోరుతా ఉన్నాడు. 6 నెలల క్రితం ఈ ప్రేమ విషయాన్ని ప్రవీణ్ రమ్య తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్ళు అంగీకరించలేదు. తన కూతుర్ని మర్చిపోవాలంటూ హెచ్చరించారు. అప్పటి నుంచి రమ్యకు పెళ్లి సంబంధాలు కూడా చూడటం స్టార్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు ప్రవీణ్. రమ్యను పదే పెళ్లి కోసం బలవంతం చేస్తా ఉన్నాడు. సోమవారం మధ్యాహ్నం రమ్య తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ప్రవీణ్ అక్కడికి వచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మళ్ళీ కోరినట్టు తెలుస్తోంది. రమ్య చదువు పూర్తయ్యాకే పెళ్లి విషయం గురించి ఆలోచిస్తా అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రవీణ్ రమ్య గొంతు కోసి చంపేశాడు. ప్రవీణ్ కూడా తన గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సుమారు 1 గంట సమయంలో, మధ్యాహ్నం 1 గంట సమయంలో రమ్య తల్లి ఈశ్వరమ్మ ఇంటికి రాగా తలుపు లోపలికి మూసి ఉంది, గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూస్తే రమ్య రక్తపు మడుగులో పడి ఉంది. ప్రవీణ్ పక్కనే గాయాలతో కనిపించాడు. వెంటనే ఇరుగు పొరుగు వారికి సమాచారం అందించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితుంది. రమ్య కుటుంబం స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం గజరాయిని వలస. ఆమె తల్లిదండ్రులు బొత్స శ్రీనివాస్, ఈశ్వరమ్మ దంపతులు 25 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కు వలస వచ్చారు. ఓ పరిశ్రమలో పనిచేస్తూ కుమార్తెను కష్టపడి చదివిస్తున్నారు. చదువు పూర్తయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే కుమార్తె దారుణ హత్యకు గురి కావడంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి ప్రేమోన్మాది రెచ్చిపోయినటువంటి ఘటనకు సంబంధించి వార్త మనం చూస్తున్నాం. రక్త చరిత్ర రాశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో చాలా దారుణంగా గొంతు కోసి చంపినటువంటి పరిస్థితి ఉంది. అసలు 3 సంవత్సరాల క్రితమే రమ్య అలాగే ప్రవీణ్ వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. 3 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది రమ్య. 3 సంవత్సరాల క్రితం అంటే ఇంటర్ చదివే సమయంలోనో, ఇంటర్ పూర్తయ్యే సమయంలోనో వీళ్ళు పరిచయం అయ్యారు, ప్రేమించుకోవటం ప్రారంభించారు. అంటే ఇంత చిన్న వయసులో దీన్ని ప్రేమగా చూడాలా, అట్రాక్షన్గా చూడాలా? చిన్న వయసులోనే ప్రేమ పేరుతో ఉండటం, తల్లిదండ్రుల్ని ఈ విధంగా వేదనకు గురి చేయటం సబబా? చాలా దారుణం, అంటే దారుణమైన ఘటనగా చూడాలి. వీళ్ళిద్దరూ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. 6 నెలల క్రితం రమ్య తల్లిదండ్రులకు ప్రవీణ్ చెప్పాడు, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, పెళ్లి చేయండి, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను, దయచేసి మా పెళ్లి కానివ్వండి, రమ్య కూడా నేనంటే ఇష్టం, మేమిద్దరం 3 సంవత్సరాలుగా మాకు పరిచయం ఉంది, ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేయండి అంటూ ఒక సందర్భంలో తల్లిదండ్రులు కోరాడు ప్రవీణ్. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రేమ లేదు, గీమ లేదు, ఎక్కువ చేస్తే బాగుండదు, నీ మీద కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించి పంపించేశారు. అప్పటి నుంచి చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రమ్యకి అడుగుతా ఉన్నాడు, ఎట్లాగైనా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, ఒప్పించు, మనం కలిసి ఉందాం, మనం హ్యాపీగా ఉందాం, ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం కదా, నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను, ప్లీజ్ మీ తల్లిదండ్రులను ఒప్పించు అని చెప్పి ఒక పక్క కోరతానే ఉన్నాడు. రమ్య ముందు నుంచి ఒకటే చెప్తుంది, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నువ్వంటే నాకు ఇష్టమే, ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను, నా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే మన పెళ్ళి అవుతుంది, లేదంటే కాదు అని చాలా సందర్భాల్లో చెప్పింది. అయితే అప్పటికే అడిగి ప్రవీణ్ తనకు కోపం పెంచుకున్నాడు, పగ పెంచేసుకున్నాడు. ఎంతకీ నేను చెప్పిన మాట వినట్లేదు, ఎప్పుడు తల్లిదండ్రుల మాటే వింటోంది, తల్లిదండ్రులు కూడా ఒకసారి నేను ఒప్పించే ప్రయత్నం చేస్తే
నన్ను తిట్టి పంపించేశారు, నా మీద కేసు పెడతామన్నారు. ఇదంతా మనసులో పెట్టుకున్నాడు, కోపంతో రగిలిపోతున్నాడు. ఎలాగైనా సరే రమ్య నాకు దక్కాలి, లేదంటే గనక చావే శరణ్యం అనుకుని ఒక కత్తి వెంట పెట్టుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు. ఇంట్లో ఎవరూ లేరు, కాసేపు మాట్లాడుకుందాం, మన పెళ్లి గురించి మాట్లాడుకుందాం, మీ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలి, ఏంటి మన భవిష్యత్ ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుందాం అని నమ్మించి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు రమ్య తల్లిదండ్రులు బయట పనులు చేసుకుంటారండి, ఏదో పరిశ్రమలో వర్క్ చేస్తారంట తల్లిదండ్రులు ఇద్దరు కూడా. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఇంట్లో ఎవరూ లేరు. మధ్యాహ్నం 1 గంట సమయం వచ్చాడు. ప్రవీణ్ ముందే ఒక ప్లాన్ ప్రకారం కత్తి తీసుకొని వచ్చాడు. తను ఒప్పుకుంటుందా లేదా, తల్లిదండ్రులు ఒప్పిస్తానంటుందా లేదా చూద్దాం, మళ్ళొకసారి మాట్లాడదాం అని వచ్చాడు. ఆమె మళ్ళీ అదే చెప్పింది, నీ మీద ప్రేమ ఉంది, అందుకే మనం 3 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్లో ఉన్నాము, ప్రేమలో ఉన్నాము, కానీ మా తల్లిదండ్రులు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేద్దాం, ఈలోపు నాది కూడా చదువు కంప్లీట్ అవుతుంది, నువ్వు బీటెక్ చేసావు, నువ్వు జాబ్ చేస్తున్నావు, దాని మీద దృష్టి పెట్టు, తల్లిదండ్రులు ఈరోజు కాకపోతే రేపైనా మన ప్రేమను అంగీకరిస్తారు, అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం, అంతేగాని ఇప్పటికిప్పుడు మన పెళ్లి జరిగిపోవాలి పెద్దల అంగీకారం లేకుండా అని దీనికి నేను ఓకే చెప్పలేను ప్రవీణ్, దయచేసి అర్థం చేసుకో, వెళ్ళిపో, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పింది. తను ఇక ప్రవీణ్ ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు, కత్తి వెంట పెట్టుకుని వచ్చాడు. తను ఒప్పుకుంటుందా లేదా, 3 ఏళ్ల నుంచి ప్రేమ ఉంది, తల్లిదండ్రులు ఏమో తిడుతున్నారు, వాళ్ళు కేసు పెడతా అంటారు, బెదిరిస్తా అంటున్నారు, రమ్యను నాకు కాకుండా చేసే కుట్ర జరుగుతోంది అని ఒక పగతో రగిలిపోయి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో వెంట కత్తి పెట్టుకుని వచ్చాడు. రమ్యకు చూపించకుండా పాకెట్లో పెట్టుకుని ఇంట్లోకి వచ్చి మంచిగా నటిస్తూ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రమ్య మళ్ళీ ఒకసారి తెగేసి చెప్పడంతో, పెద్దలు అంగీకరిస్తేనే, మన పేరెంట్స్ ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి అవుతుంది, అప్పటి వరకు దీని గురించి ఆలోచించడం మానేసేయి అని మళ్ళీ ఖరాఖండిగా చెప్పడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైనటువంటి ప్రవీణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య పీక కోసే ప్రయత్నం చేశాడు. షాక్ అయిపోయింది రమ్య. ఏంటిది, ఏం చేస్తున్నావు, నీకు పిచ్చి పట్టిందా అని ఒక పెనుగులాట జరిగింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా చిందరవందరగా పడ్డాయి. అంటే రమ్య ప్రతిఘటించింది, రమ్య వద్దని వారించింది, వాళ్ళ మధ్య ఒక పెనుగులాట జరిగింది. అయినా సరే మన పెళ్ళి అయితే మనం కలిసి ఉంటాం, లేకపోతే కలిసే చద్దాం అని చెప్పి తీసుకొచ్చినటువంటి కత్తితో గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావమైంది. రమ్య ఆన్ ది స్పాట్ పడిపోయింది ఇంట్లో. ఆ తర్వాత తన గొంతు కూడా కోసుకున్నాడు ప్రవీణ్. రక్తపు మడుగులో ఇద్దరు పడున్నారు. గంట గడిచిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయం దాటిన తర్వాత వారి తల్లి వచ్చింది ఇంటికి. ఏంటి గడియ పెట్టిందని చెప్పి చూసింది. ఎంతకీ డోర్ ఓపెన్ కావట్లేదు, లోపల నుంచి గడియ పెట్టింది. లోపల ఎవరున్నారని చెప్పి కిటికీలోంచి చూస్తే ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఒక్కసారిగా షాక్ అయిపోయింది రమ్య తల్లి. వెంటనే ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వాళ్ళకి సమాచారం ఇచ్చి వెంటనే తలుపు తీయండి, లోపల రక్తపు మడుగులో ఇద్దరు పడి ఉన్నారు, వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగింది. ఒక్కసారిగా ఇంటి దగ్గరికి వచ్చి ఎంతకు ఈ గడియ రాకపోవటంతో తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశారు. రక్తపు మడుగులో ఇద్దరు పడి ఉన్నారు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు. అప్పటికే రమ్య చనిపోయింది. కొన ఊపిరితో ప్రవీణ్ ఉన్నాడు. వెంటనే 108లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంటే కావాలనే రమ్యను చంపేసి తను చిన్నగా గొంతు మీద కోసుకున్నాడా? తను బతకటం కోసం, ఒక డ్రామా ప్లే చేయడం కోసం రమ్యను చంపేసి తన ప్రాణాలు దక్కించుకోవడం కోసం లైట్గా గొంతు మీద కోసుకున్నటువంటి పరిస్థితి ఉందా? ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ప్రేమ ఎంత దారుణానికి దారితీస్తుందో చూడండి. పెళ్లికి అంగీకరించకపోతే ఇక చావేనా? పెళ్లికి అంగీకరించకపోతే, పెద్దలు ఒప్పుకోకపోతే చంపేస్తారా? ఇంత దారుణంగా ఉన్మాదిలుగా బిహేవ్ చేస్తారా? ఉన్మాదిగా ప్రేమ పేరుతో బిహేవ్ చేసి చంపే హక్కు ఎవరికి ఉంది? ప్రవీణ్ చాలా దారుణమైనటువంటి పని చేశాడు. పెద్దల్ని ఒప్పించాలి. పెద్దల్ని ఒప్పించలేకపోతే ఇక మన పని మనం చేసుకోవాలి. అంతేగాని చంపే హక్కు ఎవరిచ్చారు? చాలా దారుణంగా ఒక ఉన్మాదిగా ఎంత దారుణంగా వెంట కత్తి తీసుకొచ్చి రమ్యని పీక కోసి చంపాడంటే ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం ప్రవీణ్కు ఉందనేది అర్థమవుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు, పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆ కాలేజీలో రమ్య తోటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అడిగి కొంత సమాచారం తీసుకుంటున్నారు. రమ్య తల్లిదండ్రులను అడిగి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. గతంలోనే 6 నెలల క్రితం వచ్చాడు, పెళ్లి చేయమని అన్నాడు. నీకు ఇవ్వటం మా అమ్మాయిని ఇష్టం లేదు, దయచేసి ప్రేమ పేరుతో వెంట పడకు, వేధించకు, తనని డిస్టర్బ్ చేయకు. తన డిగ్రీ చదువుతుంది, ఆ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం ఆమె ఆశ, ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని చెప్పి తిప్పి పంపించేశారు. అప్పటి వరకు ఇలాంటి పిచ్చి వేషాలు ఏమీ వేయకు, దూరంగా ఉండు మా అమ్మాయికి అని చెప్పి పంపించారు.
మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తే కేసు పెడతామని చెప్పేసి అన్నారు. తల్లిదండ్రుల మీద చాలా కోపం పెరిగిపోయింది. రమ్యతో మాట్లాడుతూ ఉన్నాడు రోజు, ఒప్పించు. ప్రవీణ్ ఇంత క్రిమినల్ బ్రెయిన్తో ఇంత సైకోగా బిహేవ్ చేస్తాడని చెప్పి ఎవరూ ఊహించలేదు. చాలా దారుణంగా కత్తి తీసుకొని ఇంటికి వచ్చి వెనకాల చుట్టిట్లా పట్టుకొని కత్తితో కోసినట్టుగా అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి.